ధన్కర్ రాజీనామా చేసినప్పుడు మోదీ రియాక్ట్ అయిన తీరు చెప్పకనే చెబుతోంది. ఇట్స్ ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్ అన్నట్టుగా. ఒకసారి మోదీ ట్వీట్‌ని మీరు గమనించండి. చాలా పొడి పొడిగా, మొక్కుబడిగా మోదీ ఎలా రెస్పాండ్ అయ్యారు. శ్రీ జగదీప్ ధన్కర్ జీ హ్యాస్ గాట్ మెనీ ఆపర్చునిటీస్ టు సర్వ్ అవర్ కంట్రీ ఇన్ వేరియస్ కెపాసిటీస్, ఇంక్లూడింగ్ యాస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. విషింగ్ హిమ్ గుడ్ హెల్త్. ఇంత పొడిగా ఒక వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేసి వెళ్తుంటే అనారోగ్య కారణాలతోటి ఎవరైనా మెసేజ్ చేస్తారా? విచ్ మీన్స్ దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇట్స్ ఫైన్ నో ప్రాబ్లమ్ యూ కెన్ గో హెడ్ అని చెప్పేసి. యూజువల్గా ప్రైమ్ మినిస్టర్ ఒక సుదీర్ఘకాలం కొనసాగితే లేకపోతే కీలకమైన పదవుల్లో మంచిగా పర్ఫామ్ చేస్తే కొనియాడతారు. వెంకయ్యనాయుడు రిజైన్ చేస్తున్నప్పుడు కానీ, వెంకయ్యనాయుడు బుక్ రిలీజ్ అప్పుడు కానీ, వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్గా అంటే వైస్ ప్రెసిడెంట్గా పదవి చేపట్టినప్పుడు కానీ, ఆయన రిజైన్ చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఆయన గురించి మోదీ ఎంత గొప్పగా మాట్లాడేవారు. అలాంటిది ధన్కర్ రాజీనామా చేసినప్పుడు మీరు బాగా చేశారని కూడా చెప్పలేదు. మీకు వివిధ సందర్భాల్లో పనిచేసే మంచి అవకాశం దొరికింది. చివరికి వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసే ఆపర్చునిటీ దొరికింది అని మాత్రమే చెప్తూ, మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ముగించారంటే, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి?